ఈ గ్రహణము ముఖ్యంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాల లోపల కూడాను కనబడుతుంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయాలు, విధి విధానాలు పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి ఈ గ్రహణము ఏ రాసుల వారికి శుభము, ఏ రాసుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఏ రాసుల వారికి అధమంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే కుంభరాశిలో గ్రహణం సంభవిస్తుంది కనుక కుంభరాశిలో జన్మించిన వారికి, మీనరాశిలో జన్మించిన వారికి, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి, కర్కాటక రాశిలో జన్మించిన వారికి వీళ్ళందరికీ కూడాను గ్రహణం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహణ గోచారం అధమంగా ఉంటుంది. ఇక మిథున రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి ఈ రాశులలో జన్మించినటువంటి వారికి మధ్యస్థంగా ఉంది. గ్రహణం యొక్క ఎఫెక్ట్ మధ్యస్థంగా ఉంటుంది. మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, ధనుస్సు రాశి ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి శుభప్రదం. అంటే ఈ గ్రహణం మూలకంగా ఈ మేషరాశి జాతకులకు, వృషభ రాశి జాతకులకు, కన్యారాశి జాతకులకు, ధనుస్సు రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. విధంగా కొన్ని మంచి ఫలితాలను, అదేవిధంగా చెడు ఫలితాలను కూడాను ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ 4 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మేష, వృషభ, కన్యా, ధనుస్సు రాశి వారికి. కాబట్టి ఈ రాశుల వారికి శుభయోగం. ఈ రాశుల వారికి ఈ గ్రహణం మూలకంగా 3 నెలల వరకు చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి.